డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో బీటెక్ మరియు ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపు నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు స్కూళ్ళలో 8-9 తరగతుల విద్యార్థులకు, అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్కు స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 6790 హై స్కూళ్ళను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేయడం పూర్తి అయింది. ఒక్కొక్క స్టూడెంట్కు 3 స్కూళ్ళు కేటాయించనున్నారు. సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. మనకు స్కూళ్ళలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మరియు విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల గురించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఈ విద్యార్థులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ అనుబంధ సబ్జెక్టుల బోధనపై గురువులకు అంటే టీచర్స్కి శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. వీరిని ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులను ఏఐ, డేటా మేనేజ్మెంటు, మిషన్ లెర్నింగ్, వెబ్ 3.0 వంటి నైపుణ్యాల మీద విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వము చేస్తోంది. ఇందుకోసము ఒక్కొక్క ఇంజనీరింగ్ విద్యార్థికి నెలకు 12,000 రూపాయలతో పాటు వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళడానికి కిలోమీటర్కు 2 రూపాయల చొప్పున రవాణా ఛార్జీలు కూడా చెల్లిస్తారు. అంటే మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే 20 రూపాయలు పోను, 20 రూపాయలు రాను మనకు ఛార్జీలు కూడా ఇస్తారు. జనవరి 6 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్లో పాల్గొనవచ్చు. దాదాపుగా అందరికీ అవకాశము ఇవ్వవచ్చు. ఒకవేళ లేకపోతే కొంతమందికి ఈ అవకాశాన్ని ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో మీరు ఇంటర్న్షిప్ ఈ విధంగా చేయాలనుకుంటే చేయండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.